నాగరాజు శ్రీలక్ష్మి గారు ఖమ్మం నుంచి వచ్చారండి. పెళ్ళయి 17 నెలలు అయింది. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి బాధపడుతూ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? అది క్రిములు అంటే 1 నెల 2 మంత్స్ 2 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా న్యాచురల్. ఎలా వచ్చింది అనేది, అసలు ఏం జరిగింది, వాళ్ళకి మన గురించి ఎలా తెలిసింది, అక్కడి నుంచి విజయవాడ ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తే ఈ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోగలిగారు. బయటంతా ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా ప్రెగ్నెన్సీ అంటే ఐవీఎఫ్లని ఆపరేషన్లని చెప్తున్నారు. అవి ఐవీఎఫ్లని 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి చేయించుకున్నా నో గ్యారంటీ అంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా 15,000 మంది దంపతులకు పైగా ప్రెగ్నెన్సీ తెప్పించిన డాక్టర్ వైఎస్ బాబు అనే విషయాన్ని ఆయన ఎలా తెలుసుకోగలిగాడు? ఈ ఐవీఎఫ్ల గోల నుంచి, ఆపరేషన్ల గోల నుంచి బయటపడి చక్కగా న్యాచురల్గా ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు అనేది వారి మాటల్లో విందాం. వారు ఏమేం ఫాలో అయ్యారు, ఎలా ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంత ఈజీగా వచ్చింది అనేది తెలుసుకుంటే మీకు కూడా వారి అనుభవాలు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వీడియో ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి నాగరాజు గారికి, శ్రీలక్ష్మి గారికి ముందు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. వారి అనుభవాలను కూడా మనం వింటే మనలో కూడా కొంత ఉత్సాహము, ధైర్యము కలుగుతుంది. మనం కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే దారి తెలుస్తుంది. ఓకే, నాగరాజు గారు మీ అనుభవాలు తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. మేము ఖమ్మం నుండి వచ్చాము. నా భార్య పేరు శ్రీలక్ష్మి. తను సార్ వీడియోస్ చూస్తూ ఉంటుంది. తను నాకు ఇక వెళ్దాము ఇక్కడికి అంటే, ఇంతకుముందు మేము హైదరాబాద్లో నేను డ్యూటీ హైదరాబాద్లో చేస్తుంటే హైదరాబాద్లో చూపించుకుంటే నార్మల్గా స్కాన్స్ రాస్తుంది, మెడిసిన్ ఇస్తుంది, కానీ అది అవ్వట్లేదు. సో ఎందుకు వేరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి ఒకసారి చూపించుకుంటే అయిపోతుందని ఇక్కడికి వచ్చాము సార్ దగ్గరికి. సార్ దగ్గరికి వచ్చినప్పుడు మేము అక్కడే కూర్చున్నాం. మంచిగా లైవ్ డెమో ఇచ్చారు. డెమో ఇచ్చాక 1.5 hours సార్ మాట్లాడి కోర్స్ చెప్పారు. క్రిములకు ఒకటి, హార్మోన్కి ఒకటి, నెక్స్ట్ ట్యూబ్స్ క్లీనింగ్, అట్లా అవి చెప్పారు. మా టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత క్రిములకు మెడిసిన్ తీసుకెళ్ళాము. ఫస్ట్ మంత్ వాడాము. అప్పుడు కొంచెం డేట్ రాలేదని ఫోన్ చేస్తే చెప్పారు, మళ్ళీ ఆ మెడిసిన్ ఎండింగ్ వరకు చూడండి అంటే ఎండింగ్ వరకు కన్ఫర్మ్ అయింది. అంటే హార్మోన్కి తీసుకుపోవడానికి వచ్చినప్పటికల్లా కన్ఫర్మ్ అయింది. ఇంకా అవి రిటర్న్ ఇచ్చేసి 1 month మెడిసిన్, అప్పుడు హాలిడేస్ అనమాట హాస్పిటల్. ఇంకా తనకు కావాల్సిన మెడిసిన్ తనకి తీసుకెళ్ళాము. హార్మోన్కి తీసుకెళ్ళినప్పుడు నేను ఇప్పుడు వాడుతూనే ఉన్నాను. అట్లా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానంటే ఈ 17 నెలల్లో ఎప్పుడూ రాని 2 గీతలు అనేది ఫస్ట్ టైం యూరిన్ టెస్ట్లో 2 గీతలు రాగానే వారు ఇమీడియట్గా మన టెలికాలర్స్కి కాల్ చేశారు. మేడం ఇలా 2 గీతలు వచ్చినాయి, మే నెల హాలిడే అన్నారు కదా, మరి ఏం చేయాలి మేమంటే 2 గీతలు వస్తే ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్, స్కానింగ్ చేయించుకోమని చెప్తాము. భార్యకి అక్కడ స్కానింగ్ అనేది అక్కడే చేయించుకోమని చెప్పాం. స్కానింగ్ ఏం చేయించుకోవాలనేది మనం చెప్తే అక్కడ దగ్గరలో వాళ్ళకి నమ్మకమైన స్కానింగ్ సెంటర్కి వెళ్ళి చేయించుకోమన్నాము. స్కానింగ్ తీస్తే స్కానింగ్లో గర్భం వచ్చింది అనేది అప్పుడు వచ్చింది. ఇది ఇప్పుడుది. దీనికి ముందు ఒకసారి స్కానింగ్ మే నెలలో వచ్చినప్పుడు తీసుకొచ్చారు. అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని వచ్చింది. మే నెలలో వచ్చినప్పుడు ఎన్ని వారాలు వచ్చింది? అప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడు 3 weeks వచ్చింది. ఎర్లీ ప్రెగ్నెన్సీ 3 weeks. కొంచెం డౌట్ఫుల్గా ఉంది, మరి శాక్ ఉన్నట్టుంది కానీ ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అవ్వలేదు అని ఇస్తే మేము అన్నాము నెక్స్ట్ టైం మరి మెడిసిన్ ఇచ్చి పిండం రావడానికి, హార్ట్ బీట్ రావడానికి మెడిసిన్ ఇచ్చి 1 నెల వాడుకోండి అన్నాం. మే నెల హాలిడే అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మన హాస్పిటల్ ఓపెన్గానే ఉంటుంది, మెడిసిన్ ఇస్తాము, భార్య రావక్కర్లేదు, భర్త వస్తే మెడిసిన్ ఇస్తామని మేము ముందే చెప్పాము, వీడియోలో చెప్పాము. కాబట్టి వారు ఫాలో అయ్యి చక్కగా వచ్చి మెడిసిన్ తీసుకెళ్లారు, భార్యకు సంబంధించిన మెడిసిన్. అవి వాడుతూ ఉన్న తర్వాత అవి అయిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే మళ్ళీ స్కాన్ తీయించుకోండి, ఆ పిండము హార్ట్ బీట్ వచ్చిందా లేదా ఒకసారి స్కాన్ తీయించుకోండి అని చెప్తే తీయించారు ఈ స్కాన్ తీయించిన తర్వాత ఇదిగో చూడండి, 9 weeks 2 days, fetal heartbeat seen, fetal part seen, gestational sac seen, yolk sac seen, అన్నీ వచ్చేసి
పైగా ట్యూబుల్లో కాదు, గర్భసంచిలోనే ఉంది, కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ అని నీట్గా ఇచ్చేసారు. అలాగే పిక్చర్స్ కూడా ఇచ్చారు, ఇలా బొమ్మలు కూడా ఇచ్చారు, కన్ఫర్మేటరీ బొమ్మలు కూడా ఇచ్చారు. వస్తే ఎన్ని చేసినా కనపడుతుంది, రాకపోతే దొరకదు. కానీ యూరిన్ టెస్ట్ 2 గీతలు రాకపోతే ఎన్నిసార్లు వేసినా 2 గీతలు రావు, వచ్చిన తర్వాత ఎన్ని కిట్లు వేసినా 2 గీతలు. మేము అంతే సార్, మాకు 17 months కదా, ఇప్పుడు ఈ 3rd month అంటే బిఫోర్ 14 months ఎవ్రీ మంత్ అట్లనే 32 days దాటితే ఇంకా మాకు హోప్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మెడిసిన్ వాడిన తర్వాత అది మాకు కళ నెరవేరింది. ఫస్ట్ టైం 2 గీతలు అనేది ఇక్కడ చూడగలిగారు. చాలా అంటే చాలా కేర్ తీసుకుంటారు. అంటే మన ప్రాబ్లం వీళ్ళు రెస్పాండ్ గారు, వీళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు అని అట్లా ఏమనుకోవద్దు. మెసేజ్ పెడితే కంపల్సరీ రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి రావక్కర్లేదు, ఎక్కడో ఖమ్మం, ప్రతిసారి విజయవాడ రావక్కర్లేదు. ఒక ఫోన్ కాల్ దూరంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 టెలికాలర్స్ ఉంటారు. వాళ్ళల్లో ఏదో ఒక నెంబర్ని ఫాలో చేయమంటాం. ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఒకవేళ కాల్లో వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతే, బిజీలో ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టేయమంటాం వాట్సాప్లో. వాళ్ళు మళ్ళీ తిరిగి చూసుకుని రిప్లై ఇస్తారు. అది ఏంటి సమస్య అనేది వాళ్ళు చెప్తే దాన్ని బట్టి నన్ను అడిగి దానికి ఆన్సర్ చెప్తారు వాళ్ళకి. ఒకవేళ అర్జెంట్ అయ్యి మాట్లాడాల్సి వస్తే నాతో మాట్లాడిస్తారు కూడా. సో ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లు ఓపీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 500 రూపాయలు కడితే అదే 500 బిడ్డ పుట్టే వరకు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాం. అలాగే ఎక్కటి హబ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో దాదాపు 500 వీడియోలు ఎలాంటి వంటలు వండుకుని తినాలి అనేది వాళ్ళకి గైడెన్స్ కోసం 500 వంటలు వండి దాంట్లో పెట్టించాం. ఎక్కటి హబ్ యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. అది ఒకటి. తర్వాత భార్యాభర్తల అనురాగం ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పాం. ఇవన్నీ చెప్పి వాళ్ళని పంపించాం. వాళ్ళు మనం చెప్పినట్టుగా పాటించారు కాబట్టి, ఆచరించారు కాబట్టి ఈరోజు ఈ పని జరిగింది. మెడిసిన్ రాశారు కదా, అవి కంప్లీట్గా స్కిప్ చేయొద్దు ఎప్పుడు. అవి కంప్లీట్గా ఫాలో అప్ అయితేనే రిజల్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ. మేము ఏ రోజు కూడా స్కిప్ చేయలేదు. ఎంత డ్యూటీ ఉన్నా, వర్క్ ఉన్నా ఇద్దరం కాల్ చేసి నేను వేసుకుంటాను, మీరు వేసుకోండి. సేమ్ టైం ఇద్దరు వేసుకుంటే సరిపోతుంది. ఒకరోజు మీరు స్కిప్ చేస్తే ఇప్పుడు మీకు వేసుకోకపోతే తను కూడా వేసుకోకూడదు, అలా అంతే. భార్యకు ప్రాబ్లం ఉందని భర్త వాడకపోయినా, భర్తకు ప్రాబ్లం ఉందని భార్య వాడకపోయినా కుదరదు. పిల్లలు పుట్టలేదనే దానికి కారణం భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కానీ నింద ఇద్దరూ మోస్తున్నారు. దాని బదులుగా ఒకరినొకరు తిట్టుకుని ఒకరికొకరు సహకరించుకోకుండా కొట్టుకునే దానికన్నా ఎవరిది లోపమైనా సరే ఇద్దరు మందులు వాడుకుని ఆ లోపాన్ని సరిచేసుకుంటే నింద నుంచి ఇద్దరు బయటపడతారు. ఒక బిడ్డ పుట్టిందంటే ఇద్దరు కూడా ఆ నింద నుంచి బయటపడతారని చెప్పి మేమిద్దరూ మందులు వాడాలని చెప్పాం. అదేవిధంగా మందులు వాడిచ్చాం. అలా పక్కాగా వాడారు కాబట్టి వాళ్ళ రిజల్ట్ చాలా ఫాస్ట్గా, స్పీడ్గా వచ్చింది. అది సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చుగా న్యాచురల్గా. అక్కడ మీరు చాలా చోట్ల ఖమ్మంలో కానీ ఇంకో చోట కానీ ఎక్కడైనా సరే, అక్కడ ఖమ్మం అనే కాదు ఎక్కడైనా సరే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వెంటనే ఆపరేషన్లని, ఐవీఎఫ్లని చెప్తున్నారు. కుదిరితే డోనార్కి కూడా వెళ్ళమంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అసలు ఈ గోల లేకుండా, ఈ ఇంజక్షన్ల గోల లేకుండా, రోజు స్కానింగ్లు లేకోకుండా, రోజు ఇంజక్షన్లు పొడిపించుకోకుండా న్యాచురల్గా జస్ట్ మందులతో, అది కూడా 2-3 బిళ్ళలే. ఓకే, గుప్పిళ్ళు సంచులు మింగిచ్చింది కూడా లేదు. రోజుకు 2-3 బిళ్ళలు. సరైన ఆహారం, మీకు నచ్చిన ఆహారం తినేటట్టు చేస్తూ, మీకు నచ్చిన భర్తతో భార్యతో భర్త కలిసేటట్టు, సుఖపడేటట్టు చేస్తుంటే పిల్లలు పుడతారని చెప్పి. చాలా సింపుల్. కానీ అందరూ కష్టపడిపోండి, చాలా కష్టపడాలండి పిల్లలు రావాలంటే అంటున్నారు. ఎందుకు కష్టపడాలి నా బొంద? ఇష్టమైన ఆహారం తింటూ, ఇష్టమైన భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా సుఖపడితే పిల్లలు పుడతారు, కష్టపడకూడదు అని చెప్పి. ఎందుకు కష్టం వస్తుందంటే పక్కనున్న భార్యని ఇష్టపడకపోతే వస్తుంది, పక్కనున్న భర్తని ఇష్టపడకపోతే వస్తుంది. మన చూపు అంతా పక్కింటి వైపు ఉంటే వస్తుంది. పక్కింట్లో మనం వెళ్ళి గుడ్లు పెట్టేస్తే మన బిడ్డలు ఎవరు, అది పక్కింటి ఆయన అకౌంట్లోకి పోద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎక్కడ ఉండాలి? భార్యాభర్తలు అనురాగంగా ఉండాలి. ఇద్దరు చక్కగా వండుకుని, ఇద్దరు లంబు జంబుల్లా కూర్చొని ప్రేమగా కొసరి వడ్డించుకుంటూ తినాలి. కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చెయ్యాలి అని చెప్పా. ప్రతిరోజు మీ ఇంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. ఎవడన్నా ఆపాడా మిమ్మల్ని? ఎందుకు చేయట్లేదు?
మీరు ప్రేమ ఫలాన్ని కోరుకుంటూ ప్రేమగా ఉండకపోతే ఎలా వస్తుంది మీకు ప్రేమ ఫలం? ప్రేమించుకుంటేనే కదా ప్రేమ ఫలం దొరికిద్ది. అదే మనం చెప్పాం, అది ఆయన జీవితాన్ని మార్చింది. మన మాటే మంత్రం. జస్ట్ మాటతో కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు. మనిషికి ఒక మాట, పశువుకి దెబ్బ అంటారు. మనం మనుషులం, మాటతో కూడా మారచ్చు. అలా తను మారాడు, భార్య కూడా మారింది. ఇద్దరు చక్కగా మందులు వాడుకుని ఆ చిన్న చిన్న రుగ్మతలను కూడా ఈ మందు మాకులతో సరిచేసుకుని ఈరోజు ప్రెగ్నెన్సీ పొందారు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా 15,000 పైగా దంపతులకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక ఫార్ములా. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అలాంటి దంపతుల లిస్టులో మీరు కూడా చేరినందుకు చాలా సంతోషం అండి. చేరడమే కాకుండా ఆ దేవుడు దయ వల్ల మన వీడియో కనిపించింది. ఆ వీడియోను చూసి నమ్మి ఇక్కడ వరకు వచ్చి మనల్ని నమ్మి వాడి ఈరోజు ఆ దేవుడు దయ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీని పొందగలిగారు. కాబట్టి వారు మీకు కూడా ఆ దేవుడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. మీలో కూడా ఆ దేవుడు దయ కలిగి మీకు కూడా ఒక బిడ్డ కలగాలి. వారు ఇంతకుముందు చేసిన ఏమైతే చేసి ఆచరించని ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా మరి గట్టిగా ఆచరించి మీరు కూడా తొందరగా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారనే ఒక సదుద్దేశంతో మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే దేవుడు మీ వెనకాల తోడుగా ఉండి ఆ బిడ్డను నిలబెట్టేటట్టు చేసి మీ చేతిలోకి వచ్చేటట్టు చేసి మిమ్మల్ని పితృదేవుడిగా మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.